హలో, ఏంటి కరాటే ఫంక్షనా? ఇంతకాలం పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన వాడిని నేను. తప్పకుండా వస్తాను, షూర్. మీరెవరయ్యా? కూర్చునే కుర్చీలో కాళ్ళు పెట్టి నిలబడ్డారు. కాళ్ళు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్. చా, ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర కుదరవు. మర్యాదగా మా ముగ్గురు పెళ్ళాలకి ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేయండి. అండి చెత్తబండి ఆకి మరేదట్రా? ఎరా, నా పెళ్ళని నీ దగ్గర పెట్టుకుంటావా? పెట్టుకునే ముందు మొగుడు ఎదవని అన్నాను కదా, నన్ను అడగాల్సిన అవసరం లేదు నీకు. నీలాంటి వాళ్ళు మా పెళ్ళాలను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని పొయ్యిలో బూడిదలాగా తీసవతల మారేస్తున్నారు. నువ్వు ఆ ముష్టి 30 రూపాయలు ఇవ్వకపోతే మా పెళ్ళాన్ని మమ్మల్ని కులికాలలో పెట్టి పందులు కొట్టేటట్టు కొట్టేవాళ్ళ. ఏంటా చూపు? రొయ్యలా మీసం పెంచావు గాని దానికి రోషం లేదు. దున్నపోతలా శరీరం పెంచావు గాని దానికి సిగ్గు శరం ఏది లేదు. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటి నీతు రెస్పెక్ట్ ఇచ్చేది? గేరు బాక్స్ మీసం టచ్ చేసి అవతల పారేస్తానంతే. నీ డ్రైనేజ్ పదలగొట్టక ముందే మా పెళ్ళాలు కళ్యాణి, కస్తూరి, కవితల ఉద్యోగాన్ని కత్తిపేటతో కోసి అవతల పారే లేదా? ఓహో, ఇప్పుడు అర్థమైంది మీరెవరో, మీ హిస్టరీ ఏమిటో. ఏం అర్థమైంది నీతు? నీ హిస్టరీను, నా ఆటోబయోగ్రఫీ. అదేం కాదు, మీరు ముగ్గురు వాళ్ళ మొగుళ్ళని. ఎస్, మేంటి మొగుళ్ళం. ఆ విషయం మా పెళ్ళాలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది. అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా. నీ పేరు ఓటర్ లిస్ట్ లో చెరిగిపోయే కదగా. అందుకని వెంటనే వెళ్ళి మా పెళ్ళాల ఉద్యోగాలు పీతే వెళ్ళా. ఏంటి ఏంట్రా అత్తడే చూస్తూ నిలబడ్డావు? నిన్ను వెంటనే మర్డర్ చేసేసి తోట్లింగాల రేపు తెల్లి స్నానం చేసేస్తాను రే. చొక్కా అయిపోతున్నాడే ఉంటా, ఆఫీసులోనే షేకాయ పెట్టి స్నానం చేస్తాడా ఏంటి? ఆ పాడి ఏంట్రా, మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్ లాగా ఎలా పెంచేసావు? ఇదిగో ఒక్కడే ముగ్గురిని కలిపి కొనడం రూల్ చెప్తూ. ఏంట్రా ఇంతసేపు మీరు చేసిన ఆగడాలు ఓపికగా భరిస్తుంటే పిచ్చి కుక్కలాగా తెగరెచ్చిపోతున్నారు. పెళ్ళాలకు తిండి పెట్టలేని దద్దమలేని ఉద్యోగాలు ఇస్తే నా మీదే మీరు తిరగబడతారా? మీ తోలు ఒలిచేస్తాను. ఏంట్రా ఫైల్ చెబుతావా? మీరు జెంట్లమెన్, నేను జెంట్లమెన్. జెంట్లమెన్స్ తూర్చుని మాట్లాడుతుంటారు కదా. ఇది జెంట్లమెన్ చేసే పనా? జెంట్లమెన్ గ్లోబు తిప్పేది.